హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 15 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గురించి మరియు వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందండి. 1 by 1 మనం ఇప్పుడు చూద్దాం. స్టేట్మెంట్ 1, ఇటీవల భారతదేశంలోని మరాఠా సైనిక కోటలను భారతదేశం యొక్క 47వ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇది పార్షియల్లీ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు? ఇటీవల భారతదేశంలోని మరాఠా సైనిక కోటలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు, కరెక్టే, కానీ 47వది కాదు. భారతదేశంలో ఈ మరాఠా సైనిక కోటలతో కలిపి ఇప్పటికీ 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని గుర్తించడం జరిగింది. ఇది 44వది. 47వ సమావేశంలో 47వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో దీనిని గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఈ 12 వ్యూహాత్మక కోటలు కూడా మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ కొంచెం ఎగ్జాజరేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఓన్లీ అట్లాంటివి మనకి ఎప్పుడు కూడా సమ్ టైమ్స్ రాంగ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహారాష్ట్ర ఓన్లీ కాదు. ఈ 12 వ్యూహాత్మక కోటలలో 11 మహారాష్ట్రలో ఉంటే ఒకటి జింజీ ఫోర్ట్ మాత్రం మనకి తమిళనాడులో ఉంది. సో స్టేట్మెంట్ 2 కూడా రాంగ్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి? డి, నెయిదర్ 1 నార్ 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, వాక్ స్వాతంత్ర్య ఫలాలు పొందాలి అంటే స్వీయ నియంత్రణ అవసరమే. ఈ ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి, అలానే దానికి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గురించి కూడా వివరిస్తూ ఉంది. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. గోవాకి నూతన గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. ఒక గవర్నర్ యొక్క నియామక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, అలానే గవర్నర్కి సంబంధించిన కొన్ని కీ డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఇది పాలిటీ మరియు గవర్నెన్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, భారత్ చైనా సత్సంబంధాలు ఇరు దేశాలకు మేలు. ఇటీవల చైనా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జయశంకర్ గారు మాట్లాడుతూ భారత్ మరియు చైనా మధ్య సత్సంబంధాలు ఇరు దేశాలకి కూడా కీలకమని వ్యాఖ్యానించడం చూడవచ్చు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, చైనా, కెనడా, మెక్సికోలపై టారిఫ్లతో భారత్కు మేలే. ఈ ఆర్టికల్లో అమెరికా యొక్క ప్రతీకార సుంకాల గురించి, అలానే వివిధ దేశాల మీద అమెరికా విధించబోయే సుంకాలు భారత్కి మేలు చేస్తాయా లేదా చేటు చేస్తాయా అనేది ఇక్కడ మనం చూద్దాము. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, 19 దేశాలతో కలిసి ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలు. ఈ ఆర్టికల్ ఎక్సర్సైజ్ తాలిస్మాన్ సబెలే గురించి వివరించడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. వాక్ స్వాతంత్ర్య ఫలాలు పొందాలి అంటే స్వీయ నియంత్రణ అవసరమే. ఇక్కడ వాక్ స్వాతంత్ర్యం అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి ఈ ఆర్టికల్ వివరించడం జరిగింది. దీనితో పాటు స్వీయ నియంత్రణ అంటే కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గురించి కూడా ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ముఖ్యంగా ఇందులో మనము నేర్చుకోవాల్సింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి అండ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అండర్ ఆర్టికల్ 19 క్లాజ్ 2, అలానే కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు కీలక కేసెస్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలో జరిగిన కొన్ని పర్యవసనాలు, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరిగిన కొన్ని వర్గాల మధ్య ట్రోలింగ్ గురించి ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చూడవచ్చు. వాక్ స్వాతంత్ర్య హక్కు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలకున్న విలువ మరియు వాటి ప్రాముఖ్యతల గురించి దేశ పౌరులు తప్పనిసరిగా తెలుసుకోవాలి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కొన్ని హక్కులను మనము వినియోగించుకున్నప్పుడు దానికి సంబంధించి బాధ్యతలను కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. కాబట్టి స్వీయ నియంత్రణ, సంయమనం యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకోవాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సింపుల్గా మనం చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. అయితే ప్రాథమిక హక్కులు అన్నీ కూడా మనకి అబ్జల్యూట్ కాదు. ఎందుకంటే వాటి మీద కొన్ని షరతులు అనేవి విధించబడతాయి. అంటే పార్ట్ 3లో మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్టికల్ 12 నుంచి 35 వరకు మనము చూడవచ్చు. ఈ ఆర్టికల్ 12 to 35లోనే ఈ ఫండమెంటల్ రైట్స్ మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మరియు ఎక్స్ప్రెషన్ గురించి వివరిస్తే, ఆర్టికల్ 19 క్లాజ్ 2 అనేది దానికి సంబంధించిన రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గురించి వివరిస్తుంది. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద మనకి
సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆర్ మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫెమేషన్, ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్ ఆర్ వైలెన్స్. సో ఇలాంటివన్నీ కూడా మనము కొన్ని షరతులుగా మనం చూడవచ్చు. వీటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, సెన్సార్షిప్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ పబ్లికేషన్స్. కొన్ని సినిమాలు కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు అవి ఉంటాయి, కానీ అవి భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే వచ్చినా కూడా సెన్సార్షిప్ ద్వారా వాటిని తొలగించడానికి అవకాశం ఉంటుంది. అలానే యాక్షన్ అగెనెస్ట్ హేట్ స్పీచ్, విద్వేషపూరిత ప్రసంగాల మీద మనము యాక్షన్ తీసుకోవడానికి చట్టంలో మనకి ఎస్పెషల్లీ భారతీయ న్యాయ సంహితలో కొన్ని నిబంధనలని పొందుపరచడం జరిగింది. అలానే రెస్ట్రిక్షన్స్ ఆన్ పబ్లిక్ గ్యాదరింగ్స్, కొన్ని సందర్భాలలో పబ్లిక్ గ్యాదరింగ్స్ మీద రెస్ట్రిక్షన్స్ని విధించడం జరుగుతుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రొసీడింగ్స్, అంటే కోర్టు ధిక్కరణకి సంబంధించి కూడా మనము ఎగ్జాంపుల్గా చూడవచ్చు. ఈ విధంగా ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద విధించబడతాయి. అలానే కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ మనం చూస్తే, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950కి సంబంధించిన ఈ కేసు ఒక డెమోక్రటిక్ సొసైటీలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఉన్న ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. అండ్ 2015లో వన్ మోర్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకి ఐటీ యాక్ట్లోని 66A సెక్షన్ 66Aని తొలగించడం జరిగింది. ఈ 66A ప్రకారం ఆన్లైన్లో ఏవైనా అఫెన్సివ్ పోస్టులని పెట్టినప్పుడు వారిని అరెస్ట్ చేసే అధికారం ఈ ఐటీ యాక్ట్ 66Aలో ఉండేది. అయితే సుప్రీంకోర్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పవర్ఫుల్ అండ్ ఫండమెంటల్ రైట్ అనే ఉద్దేశంతో దీనిని తొలగించడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అలానే దానికి సంబంధించిన ఆర్టికల్స్ అండ్ ఆర్టికల్ 19 క్లాజ్ 2లో ఉన్న రీజనబుల్ రెస్ట్రిక్షన్స్తో పాటు సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ ఫేమస్ ల్యాండ్ మార్క్ కేసెస్ గురించి కూడా మనం చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు గవర్నర్లను అలానే లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం సోమవారం 2 రాష్ట్రాలకు గవర్నర్లను, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించింది. ఈ డీటెయిల్స్ మనకి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్. గోవా గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజును నియమించింది. అలానే హర్యానా గవర్నర్గా అసీం కుమార్ ఘోష్ను నియమించింది. అలానే లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవీందర్ గుప్తాకు అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ అపాయింటెడ్ బై ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. గవర్నర్కి సంబంధించిన కొన్ని కీ డీటెయిల్స్ మనం చూస్తే, క్వాలిఫికేషన్ అంటే గవర్నర్కి సంబంధించిన అర్హతలు ఏ విధంగా ఉండాలి అనేది ఆర్టికల్ 157 అనేది చెప్తుంది. ఇందులో 2 మాత్రమే మనకి మెన్షన్ చేశారు అండి. ఒకటి, అతను ఖచ్చితంగా భారతీయ పౌరుడు అయి ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. రెండవది 35 సంవత్సరాలు నిండి ఉండాలి. అయితే వీటితో పాటు కొన్ని కన్వెన్షన్స్ని కూడా ఇటీవల మనం ఆచరిస్తూ ఉన్నాము. ముఖ్యంగా పొలిటికల్ లోకల్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి అతను దూరంగా ఉండాలి. అంటే ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకుండా వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తుల్ని నియమిస్తూ ఉంటారు, లోకల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. అండ్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ మినిస్టర్, ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని జనరల్గా కన్సల్టేషన్ అడిగి ఇక్కడ గవర్నర్ని నియమించడం ఒక ఆచారంగా వస్తూ ఉంది. అయితే కొన్ని సందర్భాలలో ఇది జరగవచ్చు, జరగకపోవచ్చు. అలానే వీటితో పాటు గవర్నర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కలిగి ఉండకూడదు. అండ్ ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా అతను నియమించబడితే ఇరు రాష్ట్రాలు కూడా ప్రెసిడెంట్ నిర్ణయించిన మేరకు ఇక్కడ జీతభత్యాలను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. అలానే ఈ అపాయింట్మెంట్ ప్రక్రియ మనం చూసినప్పుడు ఆర్టికల్ 155 దీని గురించి తెలియజేస్తుంది అండి. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అలానే అతని యొక్క టర్మ్ జనరల్గా 5 సంవత్సరాల పాటు ఉంటుంది. అయితే గవర్నర్ని ఎప్పుడైనా తొలగించే అధికారం ఎవరికి ఉంటుందండి? రాష్ట్రపతికి ఉంటుంది. డిస్మిసల్ ఆఫ్ ప్రెసిడెంట్ మనకి ఆర్టికల్ 156 క్లాజ్ 1లో రాష్ట్రపతి గవర్నర్ని తొలగించే అధికారాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అలానే అండర్ ఆర్టికల్ 156 క్లాజ్ 2లో రెసిగ్నేషన్, గవర్నర్ ఏ సమయంలోనైనా తన రాజీనామాను ప్రెసిడెంట్కి అందించి ఆ పదవి నుండి వైదొలగవచ్చు. ఈ విధంగా మనము అపాయింట్మెంట్ ప్రాసెస్ చూడవచ్చు. అలానే సమ్ పవర్స్ మనం చూసినప్పుడు ఎగ్జిక్యూటివ్ పవర్స్ కెన్ అపాయింట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో అతని యొక్క సలహా మేరకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేస్తారు. అలానే అడ్వకేట్ జనరల్ని,
పిఎస్సి మెంబర్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని కూడా గవర్నర్ అపాయింట్ చేయవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కెన్ ఓన్లీ బీ రిమూవ్డ్ బై ప్రెసిడెంట్. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ని ఇక్కడ రాష్ట్రపతి మాత్రమే తొలగించగలడు. అపాయింట్మెంట్ గవర్నర్ చేసినా కూడా తొలగింపు ప్రక్రియ రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అలానే నో పవర్ టు అపాయింట్ హైకోర్టు జడ్జి. హైకోర్టు జడ్జిలను కూడా రాష్ట్రపతి మాత్రమే అపాయింట్ చేస్తారు. అలానే గవర్నర్ కెన్ నామినేట్ పర్సన్ విత్ స్పెషల్ నాలెడ్జ్, సోషల్ సర్వీస్ ఎక్సెట్రా టు లెజిస్లేటివ్ కౌన్సిల్. ఆర్టికల్ 171 క్లాజ్ 5 ప్రకారం గవర్నర్ 1/6 ఆఫ్ ద మెంబర్స్ని నామినేట్ చేయడానికి అధికారం ఉంటుందండి లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి. ఇందుకు సంబంధించి 5 కేటగిరీల నుంచి ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానిని కోడ్ లాంగ్వేజ్లో క్లాస్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సి అంటే కోఆపరేటివ్ మూమెంట్ నుంచి, ఎల్ అంటే లిటరేచర్ నుంచి, ఏ అంటే ఆర్ట్ నుంచి, అలానే ఎస్ అంటే సోషల్ సర్వీస్ నుంచి, ఇంకొకటి ఎస్ అంటే సైన్స్ నుంచి. సో ఈ విధంగా ఈ 5 కేటగిరీల నుంచి గవర్నర్ 1/6 ఆఫ్ ద మెంబర్స్ని మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్స్కి నామినేట్ చేసే అధికారం కలిగి ఉంటాడు. అలానే లెజిస్లేటివ్ పవర్స్ని కూడా చూడవచ్చు. గవర్నర్ యొక్క అసెంట్తో మాత్రమే ఒక బిల్లు చట్టంగా మారుతుంది. అలానే ఒక బిల్లుని ప్రెసిడెంట్కి రికమెండ్ చేసే అధికారము, అలానే వీటో అధికారాలని కూడా గవర్నర్ కలిగి ఉంటాడు. అండ్ జ్యుడిషియల్ పవర్స్ చూస్తే పవర్ టు గ్రాంట్ పార్డన్స్, రెమిషన్స్ ఎక్సెట్రా ఆఫ్ పనిష్మెంట్స్. కొన్ని పనిష్మెంట్స్కి సంబంధించి పార్డనింగ్ అధికారాలని గవర్నర్ కలిగి ఉంటాడు. అయితే ఉరి శిక్షకి సంబంధించి క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్కి లేదు. అలానే మార్షల్ కోర్టుకు సంబంధించి అంటే మిలిటరీ కోర్టుకి సంబంధించిన తీర్పుల మీద క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్కి లేదు. ఈ రెండు రాష్ట్రపతి కలిగి ఉంటాడు. అలానే ఎమర్జెన్సీ పవర్స్కి సంబంధించి గవర్నర్కి ఎమర్జెన్సీ పవర్స్ ఉండవండి. కేవలం పవర్ టు రిపోర్ట్ టు ప్రెసిడెంట్ అబౌట్ స్టేట్స్ స్టేటస్ అండర్ ఆర్టికల్ 356. రాష్ట్రంలో పాలన సరిగా లేకపోతే మనకి గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించమని కోరుతూ రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. సో అక్కడ వరకు ఈ పవర్ అనేది గవర్నర్ కలిగి ఉంటారు. అలానే డిస్క్రిషనరీ పవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి అంటే విచక్షణాధికారాలు ప్రెసిడెంట్ కంటే కూడా గవర్నర్ ఎక్కువగా కలిగి ఉంటారు. ప్రెసిడెంట్ కేవలం కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనరీ పవర్స్ మాత్రమే కలిగి ఉంటే గవర్నర్ బోత్ కాన్స్టిట్యూషనల్ మరియు సిచ్యువేషనల్ డిస్క్రిషనరీ పవర్స్ ని కలిగి ఉంటారు. ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ చైనా సత్సంబంధాలు ఇరు దేశాలకు మేలు. విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ వ్యాఖ్య. వాంగ్ యీతో భేటీ. ఇటీవల భారత్ చైనాల యొక్క విదేశాంగ శాఖ మంత్రులు భేటీ అవడం జరిగింది. ఇందులో కొన్ని ద్వైపాక్షిక అంశాలకి సంబంధించిన కీలక చర్చలతో పాటు భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ప్రస్తావిస్తూ ఇరు దేశాల యొక్క సత్సంబంధాలు రెండు దేశాలకి కూడా అవసరమని, ఎందుకంటే మనకి ఈ రెండు కూడా వన్ ఆఫ్ ద ఫ్రంట్ రన్నర్స్ ఇన్ మల్టీపోలార్ వరల్డ్గా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రపంచం ఒక దేశం కంట్రోల్, ఒక దేశం ఆధీనంలో లేదు. ఇది వరకు అమెరికా హెజమనీ లేదా అమెరికా యుఎస్ఎస్ఆర్ మధ్య పోటీలాగా ఉండేది. ఇప్పుడు ప్రతి దేశము కూడా సొంతంగా ఎదుగుతూ ఉంది. ఇలాంటి క్రమంలో ఇరు దేశాలు కూడా ఒకరినొకరు గౌరవించుకుని పరస్పర అభివృద్ధికి సహకరించుకోవాలి అని మన విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ద్వైపాక్షిక చర్చలలో వాస్తవాధీన రేఖ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని పిలుస్తారు అండి. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది భారత్ మరియు చైనా మధ్య ఉన్న ఒక విభజిత రేఖగా భావించవచ్చు. అయితే ఈ ఎల్ఏసి అనేది లీగల్ బౌండరీ కాదు అండి. ఇది ఇరు దేశాల మధ్య ఇంకా చర్చలు జరుగుతున్నాయి. దీని మీద అఫీషియల్గా ఇంకా పూర్తి నిర్ణయాధికారం జరగలేదు. అలానే ఇరు దేశాలు కూడా వీటి మధ్య ఉన్న విభేదాలను వివాదాలుగా మార్చుకోకూడదు అని, పోటీతత్వం సంఘర్షణగా మారకూడదు అని, మౌలిక భావనతో ముందుకు సాగితే ఇరు దేశాల మధ్య కూడా ఒక సకారాత్మక పురోగతి అంటే పాజిటివ్ డెవలప్మెంట్ అనేది చూడవచ్చు అని జయశంకర్ గారి వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ కీ హైలైట్ గా మనము దీనిని ప్రస్తావించవచ్చు అండి. చైనా ఇటీవల ఈ కీలక ఖనిజాల యొక్క ఎగుమతిని అంటే క్రిటికల్లీ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రిటికల్ మినరల్స్ యొక్క ఎగుమతిని చైనా నిషేధించింది. సో ఈ సందర్భంగా దీనిని ఇండైరెక్ట్ గా ప్రస్తావిస్తూ ఇరు దేశాలు కూడా వాణిజ్య నియంత్రణలు, అవరోధాలు లేకుండా చూసుకోవాలి అని కీలక వ్యాఖ్యలు చేయడం మనం చూడవచ్చు. అంటే ఇక్కడ రెస్ట్రిక్షన్స్ లేని ట్రేడ్ అనేది ఉండాలి. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ లాంటి వాటిని నిషేధించి వేరొక దేశాన్ని ఇబ్బంది పెట్టాలని చూడకూడదు అని ఆయన పరోక్షంగా చైనాకు సూచించడం ఇక్కడ చూడవచ్చు. సో ఈ విధంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బాగున్నప్పుడు రెండు దేశాలు కూడా కలిసి ఎదగడానికి అవకాశం ఉంది అని జయశంకర్ గారి వ్యాఖ్యలను మనం చూడవచ్చు.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చైనా, కెనడా, మెక్సికోలపై టారిఫ్లతో భారత్కు మేలు. ఈ ఆర్టికల్ ఇటీవలి అమెరికా యొక్క ప్రతీకార సుంకాల గురించి, అలానే దీని వలన ఇండియాకి జరిగే లాభాలు మరియు నష్టాల గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ అమెరికా ప్రతీకార సుంకాలు భారత్కి కొంత మేలు చేకూరే అవకాశం ఉంది అని నీతి ఆయోగ్ యొక్క ఇటీవలి ట్రేడ్ వాచ్ క్వార్టర్లీ నివేదిక తెలిపింది. దీనికి సంబంధించి టాప్ 30 కేటగిరీస్లో మనము 22 కేటగిరీలలో భారత్కి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది అని ఈ నివేదిక ప్రకారం చూడవచ్చు. వీటి మార్కెట్ పరిమాణం మనం చూస్తే సుమారు $2285.2 బిలియన్ ఉంది. సో ఇంత మొత్తం మార్కెట్ పరిమాణం విలువ మనకి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అయితే దీనికి రీజన్ ఏంటి? ఈ విభాగాలలో పోటీదారులుగా ఉన్న చైనా, కెనడా మరియు మెక్సికోల మీద ఇటీవల అమెరికా వరుసగా 30, 35, 25% టారిఫ్లను విధించడం, ఇది ఇప్పుడు భారతదేశానికి కలిసి వచ్చే అంశం. ముఖ్యంగా మనము ఫార్మా, జౌలి, విద్యుత్ మెషినరీ రంగాలలో ఈ అవకాశాలని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు సాగించాల్సిన అవసరం ఉంది. అలానే ఈ దేశాలతో అధిక టారిఫ్ కారణంగా భారతదేశం ఖనిజాలు, ఇంధనాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్, ఫర్నిచర్, సముద్ర ఉత్పత్తులతో కూడిన సుమారు $1,265 బిలియన్ మార్కెట్లో లాభం పొందే అవకాశం భారతదేశానికి ఉంది. అయితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని మనము ఆచితూచి అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అండి. ముఖ్యంగా భారతదేశం యొక్క వ్యవసాయ రంగం ఈ ఒప్పందం కారణంగా దెబ్బతినకుండా చూసుకోవాలి. అలానే సేవా రంగాన్ని కూడా మనము ఇక్కడ పొందుపరచాల్సిన అవసరం ఉంది. సేవల ఆధారిత వాణిజ్య ఒప్పందం భారతదేశం కుదుర్చుకోవాలి. తద్వారా ఐటీ, ఆర్థిక సేవలు, ప్రొఫెషనల్ సేవలు, విద్య వంటి కీలక రంగాలపై భారతదేశం బలమైన దృష్టి పెట్టాలి. ఏది ఏమైనా ఈ వాణిజ్య ఒప్పందంలో మన దేశ ప్రయోజనాలని మాత్రం మనము విస్మరించకుండా భారతదేశము అవకాశాలని అందిపుచ్చుకుని ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఒక అగ్రిమెంట్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 19 దేశాలతో కలిసి ఆస్ట్రేలియా సైనిక విన్యాసాలను నిర్వహించబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఆస్ట్రేలియా అమెరికాతో కలిసి తాలిస్మాన్ సబరే అనే పేరుతో మిలిటరీ ఎక్సర్సైజ్ను నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు దీనిలో 19 దేశాలను ఇన్వాల్వ్ చేయడం మనం ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఏకంగా 19 దేశాలను ఇందులో భాగస్వామ్యం చేస్తుంది. ఇందులో భారత్ కూడా ఒక భాగస్వామిగా ఉంది. భారత్, కెనడా, ఫిజీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పపువా న్యూగిని అండ్ ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్, టోంగా, బ్రిటన్ వంటి దేశాలకు చెందిన 35,000 మందికి పైగా సైనికులు ఇందులో పాల్గొననున్నారు. ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ని 3 వారాల పాటు నిర్వహించనున్నారు. దీనిని ఆస్ట్రేలియాతో పాటు పొరుగున ఉన్న పపువా న్యూగినీలో కూడా నిర్వహించనున్నారు. ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ కొన్నిసార్లు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉందండి. కాబట్టి ఈ తాలిస్మాన్ సబరే ఎక్సర్సైజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో కొన్నిసార్లు వీటిని అడగవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అంతర్జాలం కొందరిదే. ఈ ఆర్టికల్ ప్రపంచంలో ఈ ఇంటర్నెట్ వినియోగంలో ఉన్న వ్యత్యాసాల గురించి, అలానే వివిధ దేశాల మధ్య ఉన్న అంతరాల గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన గణాంకాలను సుమారు ఆయా దేశాలలో 15 నుంచి 24 ఏళ్ల వయసు వారిలో ఇంటర్నెట్ వినియోగదారులను ఆధారంగా తీసుకుని వివరించడం జరిగింది. దీని యొక్క సోర్స్ మానవాభివృద్ధి నివేదిక 2025 ప్రకారం దీనికి సంబంధించిన గణాంకాలను ఇక్కడ ఇచ్చారు. ముఖ్యంగా సంపన్న దేశాలతో పోలిస్తే అల్పాదాయ దేశాలలో ఈ ఇంటర్నెట్ వినియోగం అనేది చాలా తక్కువగా ఉంది. ఇది ప్రాంతీయంగా అసమానతలకు మనము అద్దం పట్టడాన్ని చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అల్పాదాయ దేశాలలో ఈ ఇంటర్నెట్ వినియోగం 44.8% మాత్రమే ఉంటే దిగువ మధ్యాదాయ దేశాలలో ఇది 70.9%గా ఉంది. అలానే ఎగువ మధ్యాదాయ దేశాలలో ఇది 96.4%గా ఉంటే అధికాదాయ దేశాలు అంటే డెవలప్డ్ కంట్రీస్లో ఇది సుమారు 98.0%గా ఉంది. ఇక్కడ మనము కోరిలేషన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ అంతర్జాల వినియోగం అనేది ఆర్థిక అభివృద్ధిని కూడా మనము నిర్దేశిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఫ్రంటియర్ టెక్నాలజీస్, ఈ అంతర్జాలం మీద ఆధారపడి ఉన్న సాంకేతికతల ఆధారంగానే ఆర్థిక వ్యవస్థ అనేది కూడా రన్ అవుతుంది. కాబట్టి మనము ఈ అంతర్జాల వినియోగంలో అంతరాలని తగ్గించగలిగినప్పుడు ఈ ప్రాంతీయ అసమానతల్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఈ డేటా మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రేటింగ్స్లో ఈ గణాంకాలు ఉపయోగపడతాయి.
ఈ ప్రాంతీయ అసమానతలకి సంబంధించి అలానే ఆర్థికాభివృద్ధికి ఈ ఇంటర్నెట్ వినియోగం ఏ విధంగా ఒక చోదక శక్తిగా ఉపయోగపడుతుంది లాంటివి మనము ఈ డేటా గణాంకాల ద్వారా కోట్ చేయవచ్చు. ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. తెలంగాణ హ్యాస్ బ్యాగ్డ్ ద ఇండియా ఎనర్జీ స్టోర్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 అండర్ ద కేటగిరీ ఆఫ్ స్టేట్ లీడర్షిప్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఈ ఇండియా ఎనర్జీ స్టోర్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంతం చేసుకుంది. దీనికి సంబంధించి స్టేట్ లీడర్షిప్ ఏదైతే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లీడర్షిప్ ప్రోత్సాహకాలకి సంబంధించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డును సొంతం చేసుకుంది. ద అవార్డ్ రికగ్నైజెస్ తెలంగాణస్ వర్క్ ఇన్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ సిస్టమ్ ఫర్ బ్యాటరీ ప్రొడక్షన్ అండ్ న్యూ ఎనర్జీ టెక్నాలజీస్. ఈ అవార్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఎస్పెషల్లీ న్యూ ఎనర్జీ టెక్నాలజీస్లోను అలానే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో రాష్ట్రం అందిస్తున్న చేయూత గురించి ఈ అవార్డు అనేది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇది ఇంపార్టెంట్. జస్ప్రీత్ బుమ్రా బ్రోక్ లెజెండరీ కపిల్ దేవ్స్ రికార్డ్ ఆఫ్ మోస్ట్ 5 వికెట్ హాల్స్ ఇన్ అవే టెస్ట్స్ ఆఫ్టర్ హిజ్ మేడ్ ఇన్ ఫైఫర్ ఎట్ లార్డ్స్ ఆన్ ద సెకండ్ డే ఆఫ్ ద థర్డ్ టెస్ట్ అగెనెస్ట్ ఇంగ్లాండ్ ఆన్ 11th July. సో ఇటీవల లార్డ్స్ టెస్ట్లో బుమ్రా మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్లని పడగొట్టాడు. దీనితో ఇప్పటి వరకు లెజెండరీ కపిల్ దేవ్ పేరిట ఉన్న మోస్ట్ హైయెస్ట్ 5 వికెట్ హాల్స్ని ఎవే టెస్ట్స్ అంటే భారతదేశంలో కాకుండా విదేశీ గడ్డ మీద జరిగిన టెస్టులలో అత్యధిక సార్లు 5 వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటి వరకు కపిల్ దేవ్ పేరు మీద ఉంటే దానిని ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు జస్ప్రీత్ బుమ్రా 13 సార్లు ఈ 5 వికెట్స్ని అవే ఫ్రమ్ హోమ్ అంటే విదేశీ గడ్డ మీద తీయడం జరిగింది. అలానే ఓవరాల్గా అంటే ఇటు స్వదేశీ గడ్డ మీద కూడా కలుపుకుంటే మొత్తంగా ఆయన 15 సార్లు 5 వికెట్లను పడగొట్టడం జరిగింది. నెక్స్ట్ వన్ కూడా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఇగా స్వైటెక్ విన్స్ 2025 వింబుల్డన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్. సో ఈ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ అలానే మెన్స్ సింగిల్స్ టైటిల్ గ్రాండ్ స్లామ్స్కి ఇంపార్టెంట్ అండి. ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ ఈ 4 మనము గ్రాండ్ స్లామ్స్ అని పిలుస్తాము. ఈ 4 సంబంధించి ఎస్పెషల్లీ సింగిల్స్ ఇంపార్టెంట్. మెన్స్ సింగిల్, ఉమెన్స్ సింగిల్. ఇక్కడ ఉమెన్స్ సింగిల్లో ఇగా స్వైటెక్ ఈ ఇయర్ 2025 వింబుల్డన్ని గెలుచుకుంది. అలానే మెన్స్ సింగిల్స్ కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్ అండి. 2025కి సంబంధించి మెన్స్ సింగిల్ను జన్నిక్ సిన్నర్ విన్ అయ్యాడు. అల్క్రాజ్ మీద ఈయన విన్ అవడం జరిగింది. సో జన్నిక్ సిన్నర్ అలానే ఇగా స్వైటెక్ ఈ 2 పేర్లు మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ చూడండి. భారతదేశపు మొదటి యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ను ఇటీవల భారతదేశంలో చేర్చారు. దీని పేరేంటి? లాస్ట్ క్లాస్లో మనము చాలాసార్లు దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఐఎన్ఎస్ ఆర్నాలా. ఐఎన్ఎస్ ఆర్నాలా అనేది ఇండియాస్ ఫస్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. దీనిని ఈ సబ్మెరైన్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్ అండ్ కమ్యూనిటీస్లో ఏ భారతీయ నగరాన్ని అధికారికంగా చేర్చారు? ఆన్సర్ కేరళలోని కోజికోడ్. దీనిని ముఖ్యంగా వృద్ధులకు అనుకూలమైన విధానాలు, మౌలిక సదుపాయాలను ప్రోత్సహించడంలో ఈ నగరం చేసిన కృషికి ఈ అంతర్జాతీయ గుర్తింపు అనేది లభించింది. నెక్స్ట్ వన్ చూడండి, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ May 8. ఈ ఇయర్ కీపింగ్ హ్యూమానిటీ అలైవ్ అనే థీమ్తో ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఎస్పెషల్లీ వార్ టోర్న్ కంట్రీస్లో రెడ్ క్రాస్ అందించే సేవలు చాలా చాలా చిరస్మరణీయమండి. అనేక దేశాలలో అనేక మంది క్షతగాత్రులకు, పౌరులకు ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా వైద్య సదుపాయాలను అందిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా ఆమె జీవితంపై బహుభాషా బయోపిక్ను నిర్మించనున్నట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆన్సర్ మహారాష్ట్ర. అహల్యాబాయి హోల్కర్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ఫిగర్ ఇన్ మహారాష్ట్ర హిస్టరీ అండి. 1767 నుంచి 1795 మధ్య హోల్కర్ డైనాసిటీని ఈవిడ రూల్ చేయడం జరిగింది. ఆమె భర్త, ఆమె యొక్క ఫాదర్ ఇన్ లా అండ్ అలానే ఆమె యొక్క కొడుకు మరణించిన తర్వాత ఆమె 1767 నుంచి 1795 మధ్య కాలంలో మహేశ్వర్ క్యాపిటల్గా ఈ హోల్కర్ డైనాసిటీ రూల్ని ఆవిడ చాలా సమర్థవంతంగా నిర్వహించింది. వన్ ఆఫ్ ద ఫ్యూ సక్సెస్ఫుల్ క్వీన్స్ ఇన్ ఇండియన్ హిస్టరీగా అహల్యాబాయి హోల్కర్ని చెప్పవచ్చు. ఎస్పెషల్లీ ఆవిడ యొక్క జస్టిస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ వెల్ఫేర్ అనేది ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్స్గా చెప్పవచ్చు. అలానే కల్చరల్ కంట్రిబ్యూషన్లో
రీబిల్ట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్, అలానే కన్స్ట్రక్టెడ్ టెంపుల్స్ అండ్ ఘాట్స్ నేషన్ వైడ్ అండ్ ఎన్ష్యూర్డ్ గంగా వాటర్ సప్లై టు డిస్టెంట్ టెంపుల్స్. ఈ విధంగా అనేక కల్చరల్ కంట్రిబ్యూషన్స్ని కూడా ఆమె యొక్క రూల్లో మనం చూడవచ్చు. అండ్ మిలిటరీ లీడర్షిప్ చూస్తే ఆమె తన సైన్యాన్ని సమర్థవంతంగా నిర్వహించింది, అలానే తన యొక్క రాజ్యాన్ని మాల్వా ఇన్వేజన్స్కి అగెనిస్ట్గా కాపాడుకోగలిగింది. సో ఈ విధంగా వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ రూలర్గా భారతీయ చరిత్రలో మహిళా రూలర్గా నిలిచిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, భారతీయ పెట్టుబడిదారులు పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ఇటీవల ఏ దేశం 10 ఏళ్ల గోల్డెన్ వీసాను ప్రారంభించింది? ఆన్సర్ వియత్నాం. సో ఎస్పెషల్లీ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడానికి వియత్నాం ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసా ప్రక్రియను ప్రారంభించింది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇక్కడ గవర్నర్కి సంబంధించి మనం ఈరోజు కొంత కీ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇది ప్రిలిమ్స్ 2025 క్వశ్చన్ని పిక్ చేసుకున్నాను. ఇది నేను ఓన్గా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్ కాదు, కాకపోతే ఇది చాలా బ్యూటిఫుల్గా ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ 2 స్టేట్మెంట్స్ని చూసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.